హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ ట్యూటోరియల్స్ అడ్డా. ఎక్సెల్ బేసిక్స్ పార్ట్ 3. మనం ఇప్పుడు దీన్ని ఒక ఎక్సెల్ వర్క్ బుక్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏది చేయాలన్నా మనకు ఒక డేటా కావాలి. దానికోసం నేను ఒక బ్లాక్ డేటా అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, దీన్ని మనం కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో, కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో పట్టేసుకొని పక్క షీట్లో పేస్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ చేయాలి. కంట్రోల్ వి కొట్టేసేసాను. దీన్ని చూడడానికి మనకు బాగాలేదు కాబట్టి దాన్ని మనం డేటా ఎలిమెంట్ అనేది చేసుకుందాం. దాన్ని ఎలా చేయాలంటే ఆల్ట్ ఓసిఏ ప్రెస్ చేసి ఆల్ట్ హెచ్పిఏ చేసిస్తే మనకు బోర్డర్స్ అనేవి అప్లై అవుతాయి. ఇక్కడ హెడ్డింగ్స్ అనేటివి కంపేర్ చేసుకుంటే మిగతా వాటితో సేమ్గా ఉన్నాయి. సో హెడ్డింగ్స్ని బోర్డులో చేసేసి కొంచెం సైజ్ ఇక్కడ ఉన్న ఐకాన్ ఉంది కదా, అప్పారో దీన్ని మనం ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది. సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ అలైన్మెంట్ ఇవన్నిటిని మనం కొంచెం ఆర్డర్లో పెట్టుకుందాం. దానికోసం మనం ఇక్కడ సెంటర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ హెడ్డింగ్స్కి ఒక కలర్ ఇచ్చేసుకుందాం. ఇక్కడ ఉన్న కలర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కలర్ అప్లై అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనం దీన్ని అలైన్మెంట్ చేసేసాం. దీన్ని మనం ఇప్పుడు ఇది టోటల్ నేమ్స్ అన్నాం, టోటల్ ఇది సేల్స్ అనుకున్నాం. ఇక్కడ మనం టోటల్ సేల్స్కి సమ్ ఎలా చేయాలో చూద్దాం. అది ఎలా అంటే ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి ట్యాబ్ నొక్కగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. నెంబర్ 1, నెంబర్ 2, 3 అనేటి సెట్లో టోటల్ రేంజ్ సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేగానే సమ్ అయిపోతుంది. ఇది ట్రిక్ 1 అనమాట. ట్రిక్ 2 ఏంటంటే ఇక్కడ అదే డేటాని ఇక్కడ పేస్ట్ చేసేసాను. దీన్ని షార్ట్ కట్ వేలో కూడా చేయొచ్చు అనమాట. అదేంటంటే ఆల్ట్ కీబోర్డ్లో ఉన్న ఆల్ట్ని ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేయగానే ఆటో సమ్ అయిపోతున్నాడు. చూసారా, చాలా ఈజీ ఉంది ఇది. ఇదేంటి ఈరోజు టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.